నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది పిరికి పందల చర్య. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 4.5 గంటల పాటు రోడ్ షో, దాదాపు విజయవాడ చరిత్రలో అటువంటి రోడ్ షో ఏ నాయకుడికి జరగలేదు గతంలో. అంత ప్రజాదరణ, అంత జనాదరణ ఏ నాయకుడికి రాదు. అంత భారీ రోడ్ షో జరుగుతా ఉండగా కొంతమందికి కళ్ళు కొట్టి, కొంతమంది అది భరించలేక, జనాదరణ భరించలేక, తట్టుకోలేక, ఈర్ష్యతో, ద్వేషంతో ఈ రకంగా మరి దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఈ రకంగా రాయితో దాడి చేయడం అనేది నిజంగా హేయమైన చర్య. ఆ దాడి చేసిన వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే, చేయించిన వాళ్ళు ఎంత వారైనా సరే తప్పకుండా చట్టపరంగా వారి మీద తగిన చర్యలు తప్పకుండా తీసుకోవాలని చెప్తా ఉన్నాం. నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది పిరికి పందల చర్య. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 4.5 గంటల పాటు రోడ్ షో, దాదాపు విజయవాడ చరిత్రలో అటువంటి రోడ్ షో ఏ నాయకుడికి జరగలేదు గతంలో. అంత ప్రజాదరణ, అంత జనాదరణ ఏ నాయకుడికి రాదు. అంత భారీ రోడ్ షో జరుగుతా ఉండగా కొంతమందికి కళ్ళు కొట్టి, కొంతమంది అది భరించలేక, జనాదరణ భరించలేక, తట్టుకోలేక, ఈర్ష్యతో, ద్వేషంతో ఈ రకంగా మరి దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఈ రకంగా రాయితో దాడి చేయడం అనేది నిజంగా హేయమైన చర్య. ఆ దాడి చేసిన వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే, చేయించిన వాళ్ళు ఎంత వారైనా సరే తప్పకుండా చట్టపరంగా వారి మీద తగిన చర్యలు తప్పకుండా తీసుకోవాలని చెప్తా ఉన్నాం.